జగన్ చెప్పారంటే చేస్తారని, చేయలేని పనులను ఆయన చెప్పారని సింగనమల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు అన్నారు. సింగనమల నియోజకవర్గం కొట్టాలపల్లి గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, ప్రజలు గజమాల శాలువాలతో సన్మానించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ అబద్దాల పునాదులపై గాలి మేడలు కట్టడం చంద్రబాబు నాయుడికి వెనతో పెట్టిన విద్య అని అన్నారు. ఓట్ల కోసం అలవి కాని వాగ్దానాలు చేయకుండా నిజాలు నిర్భయంగా చెప్పి ఖచ్చితంగా తాను ఏమి చేయగలడో అవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టిన గొప్ప నాయకుడు జగన్ అని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అబద్దాలైనా ఆడతారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించారన్నారు. ఎన్నికల హామీ నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని కొనియాడారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజల కష్టాలు తెలుసని, నియోజకవర్గ ప్రజలు తనను మెజార్టీతో గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తానని ప్రజలను కోరారు. ఇవాళ ప్రధానంగా సింగనమల నియోజకవర్గంలో సముద్ర మండలంలో కొట్టాలపల్లి, బొడికొట్టాల, రాఘవేంద్ర కాలనీ, భద్రంపల్లి ఇలా జంతులూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నాము. ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల కోసం, పేద ప్రజల కోసం మన మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో మా ఇంతకుముందు 2019లో ఇచ్చిన అతి చిన్న మేనిఫెస్టో సంచలనం సృష్టించింది. అలాగే మళ్ళీ కూడా అదే మేనిఫెస్టో కూడా అలాగే లబ్ధిదారులందరూ కూడా ఆ పథకాల ద్వారా ఇంకా పెంచి లబ్ధి చేకూరేలా ఆర్థికంగా, సామాజికంగా, న్యాయంగా, గౌరవంగా బ్రతికేలా మా జగనన్న చేస్తున్నాడు. ఖచ్చితంగా మా జగనన్న పేదల పక్షాన నిలబడి పేదల కోసం పోరాటం చేస్తున్నాడు. గత ప్రభుత్వాలు పేదల కోసము ఏ ఒక్క పథకమైనా చేశారని చెప్పేసి ఇవాళ నేను కూడా అడుగుతున్నాను. కనీసం ఒక పేదవాడు బాగుండాలనే ఆలోచన కూడా గత ప్రభుత్వాలకు లేదు. కానీ మా జగనన్నకు పేదల బాగు కోసమే, పేదలు బాగుండాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. మేము కూడా జగనన్న కోసమే పనిచేస్తున్నాము. ఖచ్చితంగా సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఎన్నికలకు వచ్చినప్పుడే రాష్ట్ర ప్రజలు గుర్తుకొస్తారు. ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చిన విధంగా ఎన్నికల ముందు నేను అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పేసి ప్రజలను మభ్యపెడుతుంటాడు. ఆ మాయలో, ఆ చిక్కులో పడద్దని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళు చెప్పే అబద్ధ హామీలను ఎవరు నమ్మకండి. మన జగనన్న మంచి చేస్తున్నాడు. మన జగనన్న ముందుకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు. అంతేగాని వారు ఏదో నిన్న మొన్న వచ్చి ఏదో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి మేము అది ఇస్తాము, ఇది ఇస్తామని చెప్పేసి అబద్ధ హామీలు చెప్పేసి ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇవన్నీ ఎవరు నమ్మద్దండి, మోసపోకండి. మళ్ళీ మన జగనన్న ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనందరిపై ఉంది. ఖచ్చితంగా మా జగనన్నే రావాలని చెప్పేసి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు గుర్తొచ్చారు. ఒకప్పుడు వాలంటీర్లు అంటే గోనె సంచులు మోసే వాళ్ళ, ఏదో ఇంటి దగ్గర పోయి తలుపులు కొట్టే వాళ్ళ అని వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అదే ఈరోజు వాలంటీర్లు మంచిదని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు. అంటే జగనన్న చేసిన పనిని మెచ్చుకుంటున్నాడంటే మంచి జరిగినట్లే అని చెప్పేసి ఆ విషయం కూడా వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా అర్థమైంది వాళ్ళకు. మా జగనన్న వాలంటీర్లను ప్రవేశపెట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ మంచి చేస్తున్నాడు. నిజం ఒప్పుకున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అది అందరికీ తెలుసు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మా జగనన్నే సీఎం.